హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఈ కథ ముగింపు అంత హ్యాపీగా ఉండదు వినేవాళ్ళకి. కానీ ఈ కథను షేర్ చేస్తాను. కథ విన్న తర్వాత లాస్ట్‌లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కథలోకి వెళ్తే, "అమ్మా నేనొచ్చాను శర్మని" అన్నాడు శర్మ వాకిట్లో నిలబడి. "అన్నపూర్ణమ్మ వచ్చావా నాయనా? లేట్ అయిందే ఇవాళ. ఇప్పుడే మేం తిని అలా వాలుదాం కదా అనుకుంటున్నాం" అన్నది. "అవునండి, ఇవాళ కాస్త నోట్స్ ఎక్కువ రాసుకోవాల్సింది. లేట్ అయింది కాలేజీలో" అన్నాడు శర్మ. "సరే రా కూర్చో, అన్నం పెడతాను, తిని వెళ్దువు గాని" అని అన్నపూర్ణమ్మ పీట వేసింది. శర్మ ఒక పేద విద్యార్థి. తల్లి తండ్రి పోయారు. గ్రామంలోనే వారాలు చేసుకుని కాలేజీలో చదువుకుంటున్నాడు. కాలేజీకి వెళ్ళొచ్చి పగలెక్కడున్నా రాయుడు గారి ఇంటి వెనుక ఉన్న ఒక రూమ్‌లో పడుకునేవాడు. కుర్రాడు బుద్ధిమంతుడు. అనవసర విషయాల్లోకి వెళ్ళేవాడు కాదు కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న శర్మ తన పరిస్థితిని బట్టి అందరితో మంచిగా, వినయంగా ఉంటూ ఉంటాడు. అన్నపూర్ణమ్మ భర్త రాయుడు గారే ఆ కుర్రాడికి ఖర్చులకు ఆదుకుంటూ ఉంటాడు. లేని వాళ్ళకి సాయపడితే మనకే దేవుడు సాయపడతాడు అనేది రాయుడు గారి సిద్ధాంతం. అన్నపూర్ణమ్మ పెట్టిన అన్నం, ఒక కూర, మజ్జిగతో భోజనం ముగించి విస్తరి తానే తీసేసి బయట పారేశాడు శర్మ. "మంచినీళ్ళు కావాలేమో పొయ్యవే పూర్ణిమ" అని కేక వేసింది వంటింట్లో నుండి అన్నపూర్ణమ్మ. పూర్ణిమ అన్నపూర్ణమ్మ గారికి ఒక్కటే కూతురు. కాస్త అమాయకంగా ఉంటుంది కానీ చక్కటి చుక్క. చిదిమి దీపం పెట్టొచ్చు. అప్పుడే విరుస్తున్న 16 ఏళ్ల యవ్వనం. పొడుగాటి జడ, రెపరెపలాడుతున్న కంగారు కనురెప్పలు, బుల్లి ఎర్రటి పెదాలు, పట్టు పరికిణి, ఆకర్షణీయం. వయసులో ఉన్న కుర్రాళ్ళకి కనుల పంట. "శర్మ, ఇదిగో మంచినీళ్ళు తాగు, అమ్మ ఇవ్వమంది" అన్నది పూర్ణిమ శర్మ దగ్గరికి వచ్చి. పూర్ణిమను చూస్తే శర్మకి కంగారు. చూడాలని ఉంటుంది. మళ్ళీ రాయుడు గారంటే వణుకు. పూర్ణిమ తన ఎదుటికి వస్తే వానవిల్లు ఆకాశంలో మెరిసినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళెత్తి చూస్తాడు. పూర్ణిమ అప్పుడే చూస్తుంది. ఆ అమ్మాయి గుండె జల్లుమంటుంది. అంతే, పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది లోపలికి. కానీ వయసులో ఉన్న అబ్బాయి మనసుని లాగుతాడు. మంచి తేజస్సుతో ఉండే శర్మని మళ్ళీ తలుపు చాటు నుండి చూస్తుంది. "అబ్బాయ్, శర్మ, ఎల్లుండి పండగ. సెలవేగా నీకు? పొద్దున్నే వస్తావు. కాస్త బజారుకెళ్ళి సామాన్ అది తెచ్చి పెడతావు కదూ. చుట్టాలు కూడా వస్తున్నారు. భోజనం కూడా ఇక్కడే చేద్దువు గానిలే" అన్నది అన్నపూర్ణమ్మ. "అలాగేనమ్మా, వస్తాను" అని శర్మ కాలేజీకి వెళ్ళిపోయాడు. విజయదశమి. పట్నం నుంచి రాయుడు గారి చెల్లెలు కాత్యాయిని, మేనల్లుడు రఘుబాబు పండగ సందర్భంగా వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. "బావా బావా అంటావు కదే, చూడు వచ్చాడు మీ బావ. పలకరించి రాపో మావయ్యని బావని" అని ముందుకు నెట్టింది అన్నపూర్ణమ్మ పూర్ణిమని. "పోమ్మా, నాకు సిగ్గు" అన్నది పూర్ణిమ. "నీ సిగ్గు చిమడా, రేపు బావతో పెళ్ళైతే కూడా సిగ్గనే అంటావా ఏంటి" అంది అన్నపూర్ణమ్మ నవ్వుతూ. "నేను పెళ్లి చేసుకోను పో" అని పెరట్లోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. అక్కడ రఘుబాబు ముఖం కడుగుతున్నాడు బావి దగ్గర ఉన్న తొట్టిలో నీళ్లు ముంచుకొని. పూర్ణిమను చూసి, "వావ్ పూర్ణిమ కదూ నువ్వు, ఏం తయారయ్యావు, బంగినపల్లి మామిడి పండులాగా" అన్నాడు. రఘు సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు పూర్తి కావటానికి ఇంకొన్నాళ్ళు పడుతుంది. ఉద్యోగం వచ్చాకే పెళ్లి అనుకుంటున్నాడు. కానీ పూర్ణిమను చూశాక ఇప్పుడే పెళ్ళైపోతే బాగుండు అనుకుంటున్నాడు. రఘు మాటలు విని కిలకిలా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది పూర్ణిమ. తను లోపలికి వెళ్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు రఘుబాబు పూర్ణిమ వైపు. "ఏం వదినా, పూర్ణిమ రఘు భలేగా ఉన్నారు జంట కదూ. ఇవాళే పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది నాకు" అని అన్నపూర్ణమ్మ. "మనం అనుకుంటే సరిపోద్దా? పెళ్లి చేసుకొని ఏం తింటారు? వాడికి చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి. అప్పుడు ఆలోచన కదా వదినా" అంది కాత్యాయిని. "నిజమేలే వదినా నువ్వనేది కూడా" అన్నది అన్నపూర్ణమ్మ. "ఏమై, వంట అయిందా లేదా? పండగ పూట కడుపు మార్చుతున్నారు" అన్నాడు రాయుడు గారు. "ఆ అయిపోయిందండి, రండి వడ్డిస్తాను. అల్లుణ్ణి కూడా రమ్మనండి, ఇద్దరికి వడ్డిస్తాను" ఇద్దరు కూర్చోగానే భోజనం వడ్డించింది అన్నపూర్ణమ్మ. "నువ్వు కూడా కూర్చో వదినా, వడ్డించేస్తాను" "అంటే మనిద్దరం తిందాంలే వదినా" అన్నది కాత్యాయిని. "ఒసే పూర్ణిమ, బావ భోజనమై చేతులు కడగ్గానే టవల్ అందించు సరేనా" అని ముందే చెప్పింది అన్నపూర్ణమ్మ. మామ అల్లుళ్ళ భోజనం తినటం మొదలుపెట్టారు. ముందు రఘుబాబు తినటం అయ్యింది. "సింకులో కడుక్కోవయ్యా" అన్నది అన్నపూర్ణమ్మ. సింకు కాస్త దూరంగా ఉంటుంది. ఆ ప్లేస్ కట్టన్కి ఉంది. రఘుబాబు లోపలికి వెళ్ళి చేతులు కడిగి బయటికి వస్తుంటే పూర్ణిమ టవల్తో ఎదురెళ్ళింది. "ఏం మరదలా, కనీసం నన్ను పలకరించలేదు, సిగ్గా? అవునులే, పెద్దదానివైపోయావు" అన్నట్టుగా పూర్ణిమని దగ్గరకు తీసుకున్నాడు. పూర్ణిమ గుండె జల్లుమంది. కిసుక్కున నవ్వింది. అలా ఇద్దరు దగ్గరగా ఉండటం, రాయుడు గారు సింకు దగ్గరికి రావటం, ఆ చేష్టలు చూడడం ఒకేసారి జరిగింది. కానీ మౌనంగా చూడనట్టే తన చేతులు కడిగి హాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆడవాళ్ళు కూడా భోజనం చేసేటప్పుడు శర్మ వచ్చాడు. "పూర్ణిమ, శర్మ వచ్చాడు, తనకు కూడా అన్నం పెట్టేయమ్మా" అన్నది అన్నపూర్ణమ్మ. శర్మ భోజనానికి కూర్చున్నాడు. పూర్ణిమ వడ్డిస్తుంది. తల వంచుకొని అన్నం కలుపుకుంటున్న శర్మ పూర్ణిమ ఇంకా అన్నం వేస్తుండటంతో తలెత్తి "ఇక చాలండి" అన్నాడు. తను భోజనం వడ్డించేటప్పుడు పూర్ణిమని శర్మ చూస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయికి ఎంత అందం ఇచ్చాడు దేవుడు.
ఎవరు చేసుకుంటాడో కానీ పంట పండించుకుంటాడు అనుకున్నాడు. పూర్ణిమ వడ్డిస్తూనే ఉంది శర్మని చూస్తూ. ఇది దూరంగా అన్నం తింటున్న అన్నపూర్ణమ్మ కంటపడింది. శర్మ ఎప్పుడూ ఇలా చేయలేదు. తన కూతుర్ని అదే పనిగా చూస్తున్నాడు ఎందుకు అని ఏదోలా అనిపించింది అన్నపూర్ణమ్మ గారికి. అమ్మాయి, ఎందుకు ఆ అబ్బాయి వద్దంటే అన్నం విస్తర్లో వేస్తున్నావు? ఇక చాలేరా అన్నది. అప్పటికే షాక్ అయి ఉన్న శర్మ నోట్లో నుంచి భలే బాగున్నాయి అన్నాడు. పూర్ణిమ ఏంటి బాగున్నాయి అని అడిగింది. మీ చేతికి గాజులు అని సర్దుకున్నాడు శర్మ. భోజనం అయ్యాక శర్మ వెళ్ళిపోయాడు. ఇంతలో పూర్ణిమ మేనమామ సాంబయ్య వచ్చాడు. పూర్ణిమ తల్లి అన్నపూర్ణమ్మ ముఖం చాటంతయ్యింది. రా అన్నయ్య రా, టయానికి వచ్చావు, కబురు కూడా చేయలేదు అని ఎదురెళ్ళింది. ఏమండి, అన్నయ్య వచ్చాడు, ఒకసారి ఇటు రండి అన్నది. హాల్లో రఘుబాబుతో మాట్లాడుతున్న రాయుడు గారు వరాసలోకి వచ్చి, రా బావా రా, ఎండన పడి వచ్చావేం, కాస్త పెందలాడే బయలుదేరకపోయావా, నువ్వేది చేసినా ఇంతే, చెల్లెలు బాగుందా అని లోపలికి తీసుకొని పోయాడు. ఏమన్నా అడుగు బొడుగు మిగిల్చావా, మొత్తం లాగించేశావా, మీ అన్నయ్యకి 4 మెతుకులు ఉన్నాయా లేవా, 4 గింజలు మళ్ళీ వండు పోని అన్నారు రాయుడు గారు నవ్వుతూ. అక్కర్లేదులే బావా, పొద్దున టిఫిన్ బిర్రుగా లాగించేసి వచ్చా, ఇప్పుడెందుకు మా చెల్లికి శ్రమ అన్నాడు సాంబయ్య. అబ్బా, చెల్లికి శ్రమ అనగానే ఎంత బాధ వచ్చిందో అన్నగారికి. అమ్మాయి పూర్ణిమ, మంచినీళ్లు పట్టుకొనిరా మావయ్యకి అన్నాడు రాయుడు గారు. పూర్ణిమ మంచినీళ్లు పట్టుకొని వచ్చి మేనమామ సాంబయ్యకి ఇచ్చింది. ఏమ్మా పూర్ణిమ, బాగా చదువుతున్నావా అన్నాడు సాంబయ్య. ఆ చదువుతున్నా మామయ్య, అత్తయ్య బాగుందా అని అడిగింది పూర్ణిమ. అదే బాగు, ఎప్పుడు బాగోదుగా, ఒకరోజు ఒక నొప్పి, ఇంకో రోజు ఇంకొకటి, ఇది బావ నా పరిస్థితి, నీ చెల్లెలు అనారోగ్యం తంటగానే ఉంది అన్నాడు సాంబయ్య. ఏం చేస్తాం బావా, మందులు వాడటమే, పత్యం కూడా సరిగ్గా చేయదనుకుంటా అన్నాడు రాయుడు గారు. అవును, వదినకి ఎన్నిసార్లు చెప్పు పత్యం గురించి వినదు, రోగం దారి రోగానిది, తిండి దారి తిండిది అంటదాయే అన్నది అన్నపూర్ణమ్మ. అన్నయ్య రా, ఉన్నదేదో కాస్త తిందు గాని అన్నది మళ్ళీ అన్నపూర్ణమ్మ. సాంబయ్య లేచాడు. అతను తినొచ్చిన తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. కాత్యాయిని, రఘుబాబు వచ్చినట్లున్నారే, ఏం రఘుబాబు బాగున్నారా అని అడిగాడు సాంబయ్య. బాగానే ఉన్నాం బాబాయ్, పిన్ని బాగుందా అన్నాడు. ఒంట్లో బాగోలేదయ్యా మీ పిన్నికి, 5 ఏళ్ల నుంచి మంచం ఎక్కటం దిగటం, ఈ ఆడోళ్ళు 25-30 వయసుకే అడ్డం పడిపోతున్నారు, ఇదే సరిపాయ సాంబయ్య అన్నాడు. ఏంటి బావా, ఏంటి కబుర్లు, పని మీద ఏమైనా వచ్చావా అన్నాడు రాయుడు గారు. ఏమన్నా కొంపలో చెడుందేమో శాంతి చేయిద్దామని ఉంది బావా, దాని పరిస్థితి చూస్తే ఉంటే మనసుకు శాంతిగానే లేదు అన్నాడు సాంబయ్య. దానికేం చేయించు అన్నాడు రాయుడు గారు. మన నారాయణ శాస్త్రి ఏమన్నా చెబుతాడేమో కనుక్కొని వస్తా బావా అన్నాడు సాంబయ్య. అలాగేలే, ఈ ఎండన పడి పోవటం ఎందుకులే బావా, ఆయన కూడా తిని పడుకొని ఉంటాడు, నువ్వు కాసేపు వరాసాలో మంచం వాల్చుకొని పడుకో అన్నాడు రాయుడు గారు. సర్లే బావా అంటూ వరాసలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. చల్లబడ్డాక లేచి సాంబయ్య నారాయణ శాస్త్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయింది. మంచి రోజు చూసి ఏదైనా చేద్దాంలే అన్నాడు బావా శాస్త్రి గారు, కబూరు చేస్తామన్నారు అన్నాడు సాంబయ్య. రాయుడు ఇవాళకి ఇక్కడే పడుకొని రేపు వెళ్దూలే బావా అంటే సరే అని అన్నాడు సాంబయ్య. ఆ రాత్రి శర్మ ఉండే గదిలో మంచం వేస్తే శర్మతో పాటు పడుకున్నాడు. తెల్లారి సాంబయ్య టిఫిన్ చేసి తన ఊరు వెళ్ళిపోయాడు. పూర్ణిమ మేనత్త కాత్యాయిని, బావ రఘు మాత్రం మధ్యాహ్నం భోజనం చేసి రైలుకు బయలుదేరి వెళ్లాలని సిద్ధమవుతున్నారు. కానీ వీళ్ళెవరూ గమనించినది, ఎప్పుడూ సందడిగా ఉండే పూర్ణిమ పొద్దున్నుంచి మౌనంగా ఉండటం. పలకరిస్తే పలుకుతుంది, లేకుంటే లేదు, వెర్రిచూపులు చూస్తుంది. కాత్యాయిని రెట్టించి అడిగినా జవాబు చెప్పటం లేదు. దయ్యం దయ్యం అంటున్నది ఆమె అన్నది అన్నపూర్ణమ్మతో. ఏంటే ఇది దయ్యం అంటున్నది, పిచ్చా దీనికి, అదంతేలే వదినా, మనల్ని ఆట పట్టిస్తున్నది, దానికేం శుభ్రంగా తిన్నది అరక్క అలా చేస్తా ఉంది అంది అన్నపూర్ణమ్మ. నీకు అరగలేదేమో, నాకు అరిగింది. రాత్రి దయ్యం దగ్గరికి వెళ్ళా నేను, అమ్మో నన్ను గట్టిగా పట్టుకుంది, అక్కడ కొట్టింది, అది ఎంత నొప్పిగా ఉందో, నాకు ఏడుపు వచ్చింది, పట్టుకొని వదలలేదు, రాత్రి మళ్ళీ వస్తే నన్ను మళ్ళీ కొట్టుద్దేమో అన్నది పూర్ణిమ. ఆ స్వరంలో భయం ఉంది. ఏందే వదినా, ఈ మాటలేంది, ఈ కథలేంది అన్నది కాత్యాయిని. అన్నపూర్ణమ్మ లబోదిబో అంటున్నది. నన్ను రక్తం వచ్చేటట్లు కొట్టింది దయ్యం తెలుసా, ఇవాళ వచ్చిందనుకో నేను కొడతా దాన్ని అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంటుంది పూర్ణిమ. ఏమండి, ఇటు రెండు ఒకసారి అని పిలవబోయింది రాయుడు గారిని అన్నపూర్ణమ్మ. కాత్యాయిని ఆపింది. ముందు మనం విషయం కనుక్కోవాలి, మగవాళ్ళని ఎందుకు గెలకటం, ఇవాళ కాకపోతే రేపు చెబుతుంది. సరే మేము వెళ్ళొస్తాం వదినా, నాకు రేపోసారి ఫోన్ చేసి చెప్పండి ఈ పిల్ల సంగతి అని కాత్యాయిని రఘుబాబు వెళ్ళిపోయారు. ట్రైన్లో రఘుబాబు తల్లితో ఒక మాట అన్నాడు. అమ్మా, ఎందుకు లేని చెప్పలేదు, రాత్రి పూర్ణిమ ఒక్కటే పెరట్లోకి వెళ్ళటం చూశాను, మీరంతా నిద్రపోతున్నారు, ఆడపిల్ల కదా భయపడుతుందేమోనని నేను తోడు రానా అన్నాను, వద్దంది. సరేలే వద్దన్నప్పుడు ఎందుకు అనుకొని నేను పడుకొని ఉండిపోయా, కానీ నిద్ర పట్టల. అరగంట తర్వాత తిరిగి వచ్చింది. పెరట్లో ఆ గదిలో ఆ వారాలబ్బాయి పడుకుంటాడా కదా,
దీనికి వాడికి ఏమైనా అన్నది కాత్యాయని. ఏమోనమ్మా, ఎవరికి తెలుసు అన్నాడు రఘుబాబు. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. అన్నపూర్ణమ్మకి అన్నం నీళ్లు సహించడం లేదు. పూర్ణిమ ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంది కానీ ఏదో మాదిరిగా కూర్చోటం మానలేదు. పిచ్చి కేకలు మానింది. కానీ 2 సార్లు అడిగితే కానీ జవాబు చెప్పడం లేదు. ఒళ్ళు నొప్పులంది. 2 రోజుల తర్వాత తెలిసిన 2 విషయాలు అన్నపూర్ణమ్మ గుండెలను పిండేసే నిజాలు. ఒక రాత్రి కాడ తల్లి దగ్గరికి వచ్చింది. ఒళ్ళో పడుకుంది. అమ్మ నొప్పిగా ఉందే అన్నది. ఎక్కడమ్మా నా తల్లి, తలేనా, జెండు బాంబు రాయనా నాయనా అంది. తల కాదే, అక్కడ చేత్తో చూపించింది పూర్ణిమ. పక్కకి చూసింది అన్నపూర్ణమ్మ. రాయుడు గారు నిద్ర మీద ఉన్నారు. పూర్ణిమని పక్క గదిలోకి లాక్కొచ్చి లైట్ వేసి ఆమె కాళ్ళ మధ్య చూసింది. వాచిపోయి ఉంది ఆ భాగం. అన్నపూర్ణమ్మ గుండెలు విలవిల్లాడిపోయాయి. ఎవరు చేశారమ్మా ఇలా అడిగింది అన్నపూర్ణమ్మ. దయ్యమమ్మా దయ్యం అన్నది పూర్ణిమ. ఈ తెలివి తక్కువ పిల్లని ఎలా అడగాలి, ఏం చెప్పాలి? తగ్గుద్దిలేమ్మా, కొబ్బరి నూనె రాస్తాను, రేపటికి తగ్గిపోతుంది, పడుకో అన్నది. కాసేపు వీపు సారదీస్తే నిద్రలేకి జారుకుంది పూర్ణిమ. తెల్లారి పని మనిషి వచ్చి బట్టలు ఉతికే అన్నపూర్ణమ్మ దగ్గరికి వచ్చి అమ్మగారు అన్నది. ఏమిటే గౌరమ్మ, ఏంటి విశేషం, ఏమైనా చెప్పాలా అంది అన్నపూర్ణమ్మ. అది కాదమ్మా, అమ్మాయి గారి పావడ మీద రక్తం చుక్కలున్నాయమ్మా, బాగుంటం లేదా అమ్మాయి గారికి అన్నది మెల్లగా గౌరమ్మ. అర్థమైంది. దీంతో కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకున్నది మనసులో. అవునే, కాస్త తేడాగానే ఉంటుంది, పట్నం తీసుకెళ్లి చూపించాలనుకుంటున్నాం అంది. లేట్ చేయకండి అమ్మా, ముదిరితే మళ్ళా ఇబ్బంది, పిల్లని కలాల్సిన బిడ్డ అంది గౌరమ్మ. సర్లే, బట్టలు ఆరేసావా, వెళ్ళి రేపు పెందలాడే రాపు అని లోపలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఆ రోజు పిల్ల విషయంలో ఏదో జరిగిందని అన్నపూర్ణమ్మకి అర్థమైంది. మనిషి కన్నీళ్లు కారుస్తూ దిగాలుగా కూర్చుంది. భర్తకి ఈ విషయం చెప్పాలా వద్దా, పిల్ల బతుకు అన్యాయం చేసిన వాడెవడు ముందు తెలియాలి. ఆ రోజు ఇంట్లో ఉన్నది పూర్ణిమ బావ రఘుబాబు, ఇంటి వెనుక గదిలో శర్మ, అన్న సాంబయ్య, ఇంకెవరూ లేరు. ఇది తేల్చాలి ముందు. నలుగురులోకి తీసుకువెళ్లి రచ్చ చేసుకునే కుటుంబాలు కావు. రాయుడు గారు ఏదో పని మీద పక్క ఊర్లోకి వెళ్లారు. మధ్యాహ్నం యథాప్రకారం శర్మ భోజనానికి వచ్చాడు. అతనిలో ఏ తడబాటు లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాడు. పూర్ణిమ మంచినీళ్ల గ్లాస్ ఏ సంకోచం లేకుండా పెట్టి వెళ్ళింది. ఆ అమ్మాయిని అన్నపూర్ణమ్మ గమనిస్తూ ఉంది. ఏం బాబు శర్మ, చదువు బాగా సాగుతోందా అని అడిగి మాటల్లో పెట్టింది. బాగానే చదువుతున్నానమ్మా, బాగా మార్కులు వస్తున్నాయి కూడా అన్నాడు శర్మ. మొన్న పండగ నాడు రాత్రి నువ్వు కనపడలేదయ్యా, అన్నం తిన్నావు వెళ్ళిపోయావు అన్నది అన్నపూర్ణమ్మ చీకట్లో బాణంలా. అవునమ్మా, నేను అన్నం తిని వెళ్ళి పడుకుండిపోయాను. ఇంతలో సాంబయ్య గారేగా ఆయన పేరు, ఆయన మంచం తీసుకొని వచ్చాడు. ఇరుకు గది, ఇద్దరమే పడుకుంటాం అని నేను మా ఫ్రెండ్ ఇంటికి పడుకున్నానమ్మా. సాంబయ్య గారు వెళ్ళిపోయారా అమ్మా? వెళ్ళిపోయాడు బాబు అన్నది అన్నపూర్ణమ్మ. ఇవాళ నుండి ఇక్కడే పడుకుంటానమ్మా, మా ఫ్రెండ్కి కూడా ఇబ్బందిగా ఉన్నట్టుంది అన్నాడు శర్మ. సరే అంది అన్నపూర్ణమ్మ. శర్మ వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి శర్మ కాదు పిల్లని పాడు చేసింది. ఇంటి దొంగలే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అనుకుంది అన్నపూర్ణమ్మ. ఇంతలో ఒక మనిషి వచ్చాడు సాంబయ్య ఊరు నుంచి. సాంబయ్య భార్య పోయింది, కబురు చెప్పి వెళ్ళిపోయాడు. సాంబయ్య భార్యకి 30 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయి. సాంబయ్య దుఃఖం మామూలుగా లేదు. చివరికి చూపుకొచ్చిన రాయుడిని పట్టుకుని, బావా, ఇన్నాళ్ళు కాపాడుకున్నాను బావా నీ చెల్లెల్ని, కానీ అది నన్ను మోసం చేసి తానొక్కటే వెళ్ళిపోయింది. ఇక నేను ఎలా బ్రతకాలి బావా అంటూ విలిపించాడు. రాయుడు అతన్ని ఓదార్చాడు. పోయే వాళ్లతో మనం పోలేం బావా, వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటూ మన వంతు కోసం ఎదురు చూడడమే చేయగలం, ఊరుకో, జరగాల్సింది చూడాలి ముందు అన్నాడు. అంత్యక్రియలకి పూర్ణిమ కూడా వచ్చింది. సాంబయ్యని బాగానే పలకరించింది. సాంబయ్య కూడా పూర్ణిమ చూడమ్మా, మీ అత్తయ్య ఎంత పని చేసిందో అని పూర్ణిమతో మాట్లాడాడు. అన్నపూర్ణమ్మ గమనిస్తూనే ఉంది. ఆమెకి అర్థమైంది సాంబయ్య కూడా తప్పటడుగు వేయలేదని. అంత్యక్రియల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అన్నపూర్ణమ్మ ఆలోచనలో పడింది. కాత్యాయిని ఫోన్ చేసింది. ఏమంటుంది వదినా నీ కూతురు, బాగుందా ఇప్పుడు, దయ్యమని అదని ఆ రోజు రచ్చ చేసింది అని అడిగింది. అన్నపూర్ణమ్మ అర్థం కావటం లేదు వదినా, నా బిడ్డ బ్రతుకు అన్యాయం అయిపోయింది, ఏం చెయ్యాలో ఎవరిననాలో అర్థం కావటం లేదు. పిల్ల ఇల్లు దాటి బయటికి వెళ్లే మనిషి కూడా కాదు. ఏమన్నా మగపిల్లలు స్నేహాలు ప్రేమ అది ఉందేమో అనుకోవటానికి, అదేమీ చెప్పటం లేదు. ఎంతసేపటికి దయ్యమనే అంటున్నది అన్నది. వదినా, ఈ కాలం ఆడపిల్లల్ని ఒక్కంట కనిపెట్టుకుని కాపాడుకోవాలి. ఆడపిల్ల ఎప్పుడు అరిటాకే, ఎటొచ్చినా దానికే బాధ, ఏం చేస్తావో వదినా అన్నది కాత్యాయిని. నువ్వే పిల్లని అక్కున చేర్చుకోవాలి వదినా, మనం మొదటి నుంచి వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలి అనుకుంటూ ఉండేవాళ్ళం. రఘుబాబుని దాన్ని కలిపేస్తే ఒక పని అయిపోద్ది వదినా, ఏమంటావ్ అన్నది అన్నపూర్ణమ్మ. భలే దాని వదినా, పిల్లాడి చదివే పూర్తి కాలేదు, పెళ్లి చేసుకుని పెళ్ళానికి ఏం కూడు పెడతాడు? అయినా వదినా, మానమే చెడగొట్టుకున్న దాన్ని రఘుబాబు పెళ్ళాడాలి అనటం ధర్మమేనా చెప్పు అన్నది. అన్నపూర్ణమ్మకి కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళల్లో రఘుబాబు కూడా ఉన్నాడు. కొడుకు నిర్దోషిగా తల్లి భావిస్తున్నది. కాత్యాయిని అన్నది, వదినా, ఈ విషయం నాంచకు, అన్నయ్యతో చెప్పు, ఆయన తెలుస్తాడు ఎవరు ఆ పని చేసినోళ్ళు అని అన్నది. ఆ రోజు రఘుబాబు కూడా ఉన్నాడు కదా వదినా, అందుకని అన్నది అన్నపూర్ణమ్మ.
అయితే నా కొడుకుని అనుమానిస్తావా? అలాంటి పాడు పనులు చేసే వంశం కాదు వదినా మాది. నేను అక్కడ రైల్వే స్టేషన్‌లో ఎందుకైనా మంచిదని రఘుబాబుని అడిగా. వాడు ఆ విషయం తనకి తెలియదంటున్నాడు. ఎవడికో వారాల భోజనం పెడుతున్నావుగా, వాడు వయసులో ఉన్నవాడేగా, నాకు అనుమానం వాడేమోనని అన్నది కాత్యాయిని. నేను కనుక్కుంటానక్క, ఇక నా వల్ల కాదు వదినా. మీ అన్నయ్యతో చెప్తా అన్నది అన్నపూర్ణమ్మ. కాత్యాయిని ఇక మాట్లాడితే ఏ తంటానో అని ఫోన్ పెట్టేసింది. అన్నపూర్ణమ్మ భర్త వసారాలో చుట్ట కాల్చుకుంటూ కూర్చోవడం చూసింది. ఇదే సమయం అనిపించింది ఆమెకి. దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి అన్నది. రాయుడు గారు సాలోచనగా ఏమిటన్నట్టు చూశాడు. అన్నపూర్ణమ్మ కళ్ళు ఒత్తుకుంటూ, పండగ రోజు మన బిడ్డ బతుకు బుగ్గపాలయ్యింది సామి అంటూ మొత్తం కథా పాత్రధారుల విషయం చెప్పింది. రాయుడు గారు దిగ్గున లేచాడు. ఏంటి నువ్వనేది? ఇంట్లో పడి ఉండే పిల్ల ఇంత దరిద్ర పని చేస్తుందా? నేను నమ్మను. ఆధారాలు కనుక్కొని అప్పుడు మాట్లాడదాం. నేను కనుక్కుంటాను. ఆ పని చేసినోడు ఎవడైనా సరే సచ్చాడే అన్నాడు రాయుడు గారు. రాయుడు గారు ఆలోచనలో పడ్డాడు. గదిలోకి వెళ్ళాడు. కూతుర్ని పిలిచాడు. ఆ రోజు ఏం జరిగిందమ్మా చెప్పు, భయపడొద్దు అని అడిగాడు. మరి ఆ రోజు బాత్రూంలోకి వెళ్దామని లేచాను. అందరూ నిద్రపోతున్నారు. లేపడం ఎందుకులే అని నేనే వెళ్ళాను. అప్పుడు అని ఆగింది పూర్ణిమ. ఏమైంది తల్లి చెప్పు అన్నాడు ఆతృతగా రాయుడు గారు. వాడెవడో తెలిస్తే అప్పుడే పోయి నరికేటట్టున్నాడాయన. అప్పుడు కరెంట్ ఏమో పోయింది. నేను బాత్రూంలో ఉండగానే నాకు భయం వేసింది. ఇంతలో ఒక దయ్యం నా మీద పడింది. నన్ను కింద పడేసింది. నా మీదకు వచ్చి నేను బయటికి పారిపోయానా అన్న అని చెప్పబోయింది పూర్ణిమ. ఇక అమ్మాయి ఎంత అడిగినా పూర్తిగా చెప్పేటట్లేదు అని అర్థమైంది రాయుడు గారికి. సరేలేమ్మా వెళ్ళు, నేను కనుక్కుంటాలే అన్నాడు. మర్నాడు శర్మను పిలిచాడు. అడిగాడు. శర్మ అన్నపూర్ణమ్మకి చెప్పిందే చెప్పాడు. ఆ రోజు సాంబయ్య పడుకుంటాడని, తాను వేరే మిత్రుడిని ఇంట్లోకి పోయి పడుకున్నానని మళ్ళీ చెప్పాడు. ఇక సాంబయ్య భార్య జబ్బుతో ఉంది. అతను 40కి దగ్గర పడ్డవాడు. అయినా భార్యకి జబ్బు కారణంగా చాలా రోజులు దూరంగా ఉండి ఉండవచ్చు. అతను ఏమైనా తొందరపడ్డాడా అనుకుంటే పూర్ణిమకి అతను తెలిసినవాడేగా. రఘుబాబు అంతే, తెలిసినవాడే. వాళ్ళు ఇలాంటిది చేసి ఉండరు. కూతురు చెప్పేదిగా. పూర్ణిమకు తెలియని వాడు ఈ దురాగతానికి పూనుకొని ఉండాలి. ఆడపిల్లకి బయట రక్షణ లేకపోతున్నది. ఇంట్లోనూ రక్షణ లేని పరిస్థితి వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకొని రచ్చ చేసుకునే విషయమూ కాదు. జరిగే న్యాయం అట్లా ఉంచి ఆ పిల్ల బ్రతుకు భద్రత గురించి ఆశ వదులుకోవాల్సిందే. రాయుడు గారు తన పాలేర్లను పిలిచి, ఊర్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు కనపడ్డారా అని అడిగాడు. వాళ్ళ పొలాలలో గుడారాలు వేసుకొని బ్రతికేవాళ్ళు. పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు తప్ప ఎవరూ కనిపించలేదయ్యా అన్నారు. రాయుడు గారు ఆలోచనలో పడ్డారు. ఇంట్లో నుండి దేనికి తన కూతురు బయటికి వెళ్లే అవకాశం లేదు. అలా పెంచాడు తాను. కాకపోతే 6 నెలల క్రితం జరిగి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. కొండారెడ్డి కొడుకు సురేష్ రెడ్డి 6 నెలల క్రితం జరిగిన అంకమ్మ జాతరలో పూర్ణిమ తన స్నేహితురాళ్లతో గాజుల కొట్టు దగ్గర ఉన్నప్పుడు చేతులు పట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట. కొండారెడ్డి అంతగా ఉన్నవాడు కాదు. ఓ 5 ఎకరాల సేద్దెగాడు. సురేష్ రెడ్డి పట్నంలో డిగ్రీ ఏదో వెలగబెట్టాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. మంచి కుటుంబమే కానీ ఆడపిల్లని చూస్తే ఇవాళ కుర్రాళ్ళ నిగ్రహం పాటించడం మానేశారు. తమ కాలంలో కుర్రాళ్ళు ఆడవాళ్ళని చూసి మనోవికారాలు పొందినా దేహాలు తాకడం దాకా వచ్చేవాళ్ళు కాదు. తాను మర్నాడు కొండారెడ్డి సురేష్ రెడ్డిని పిలిచి మందలించాడు. సురేష్ రెడ్డి కాస్త రోషం పోజు కొడితే 2 దెబ్బలు వేసింది నిజమే. తండ్రి కొడుకులు తప్పు వారిది కాబట్టి మౌనంగా వెళ్ళిపోయారు. రాయుడు గారు పాలేరు సుబ్బయ్యని పిలిచి, ఒరే, సురేష్ రెడ్డి గారు ఊర్లో ఉన్నాడా కనుక్కొని రమ్మన్నాడు. సుబ్బయ్య కాసేపటి తర్వాత వచ్చి, సురేష్ బాబు ఊర్లో లేడు బాబు, నిన్ననే ఏదో ఊరు పోయాడని ఆడయ్య కొండారెడ్డి చెప్పాడు అన్నాడు. కాబట్టి ఆ పని సురేష్ రెడ్డి చేసి ఉంటాడా? ఈ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా ఒక కొలిక్కి తేవాలి. రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలని గట్టిగా పట్టుతో ఉన్నాడు రాయుడు గారు. చేసే ఏ పని మట్టి కంటకుండా చెయ్యాలి. అసలే ఎక్స్ పార్టీ వాడు పరశురామయ్య గట్టికుడు. ఈ వ్యవహారాన్ని తన వైపు మలుచుకోగలడు. పూర్ణిమ గురించి ఊరంతా చాటింపు వేయగలడు. హింస అసలు కూడదు. గతంలో పరశురామయ్య బామ్మర్ది శంకరం కాస్త దూకుడుగా వెళ్ళినందుకు చితక్కొట్టించి ఆసుపత్రిలో పడేయించాడు తాను. ఆ కేసు నడుస్తూనే ఉంది ఇంకా. రాయుడు గారు తను అనుకున్న మనుషుల నలుగురిని పిలిపించి, సురేష్ రెడ్డి ఎక్కడున్నా లాక్కొని రండి, అలా తెచ్చేటప్పుడు పిట్టకు కూడా తెలియకూడదు అని షరతు పెట్టి కొంత డబ్బు వాళ్ళకిచ్చి, వాళ్ళు 2 రోజుల్లో ఆ మనిషిని మీ కాళ్ళ ముందు పడేస్తామని చెప్పి వెళ్లారు. రాయుడు గారు వినియోగించిన మనుషులు సురేష్ రెడ్డి కోసం కాపు కాశారు. 10 రోజులు గడిచినా అంతులేడు, ఊర్లోకి రాలేదు. ఏ తర్వాత తెలియాల్సింది ఏమిటంటే సురేష్ రెడ్డి హైదరాబాద్లో మేనమామ ఫార్మ్ హౌస్లో తలదాచుకున్నాడని. హుటాహుటిన బయలుదేరి ఆ ముఠ హైదరాబాద్ వెళ్ళింది. ఫామ్ హౌస్ గురించి వాకప్ చేసి
చేసి పట్టుకున్నారు. సురేష్ రెడ్డికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు లోపలే ఉన్నాయి. బయటకి అడుగు పెట్టడం లేదు. ఫామ్ హౌస్కి సెక్యూరిటీ బాగా ఉంది. గేట్ సెక్యూరిటీ వాడి దగ్గరికి వెళ్ళి సురేష్ రెడ్డి బాగున్నారా కలవాలని అడిగారు. మీకేమైనా పిచ్చిగాని పట్టిందా? సురేష్ రెడ్డి ఎవరు? ఈడెందుకుంటాడు భాయ్, జల్దీ వెళ్ళిపోండి, ఇది తులసిరెడ్డి బంగ్లా, ఆయన వస్తుండు, మీకు సలాం చేస్తా, జావ్ అన్నాడతను. ఇక చేసేదేమీ లేక వెనక్కి వచ్చారు. ఇంతలో కారు జుయ్యుమని దూసుకు వచ్చింది. వీళ్ళు చూస్తుండగానే సెక్యూరిటీ గేట్ తీయటం, కారు లోపలికి వెళ్ళటం జరిగిపోయింది. ముఠాకి అర్థమైంది ఇది మెత్తగా అయ్యే పని కాదని. రాత్రి కానిచ్చారు. రాత్రి 11 గంటలకి ఇద్దరు వెళ్ళి సెక్యూరిటీని మాటల్లో పెట్టారు. వాడు నిద్ర రాకుండా ఉంటాదిలే అని కబుర్లలోకి దిగాడు. మరో ఇద్దరు ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు. లోపల సినిమా సెట్టింగ్ మాదిరి ఉన్న పెద్ద హాల్లో తులసిరెడ్డి, సురేష్ రెడ్డి మందు కొడుతున్నారు. వాళ్ళ ఎదురుగా అర్ధనగ్నంగా ఉన్న ఒక స్త్రీ పిరుదులు ఊపుతూ నాట్యం చేస్తూ వాళ్ళకి మందు గ్లాసుల్లో పోస్తూ ముద్దు పెడుతున్నది. ఈడొక్కడే ఆడదాని సెటప్ కూడా పెట్టుకుంటే బయటకు వచ్చే పనేముంటుందిగా అనుకున్నారు ముఠా సభ్యులు. మామ అల్లుళ్ళ మధ్య మాటలు సాగుతున్నాయి. ఒరే అల్లుడు, ఊర్లో ఏం అఘాయిత్యం చేసి ఇక్కడికి వచ్చినట్లు? మీ నాన్న 15 రోజుల దాకా ఊరు పంపొద్దంటాడు. ఏందిరా నాయనా మాకి సెగ, అసలే ఎన్నికలు వస్తా ఉండాయి అన్నాడు. ఈ మాట విని తులసిరెడ్డి సురేష్ రెడ్డి వంక చూశాడు. ఏమీ లేదులే మామ అన్నాడు సురేష్ రెడ్డి. సర్లే జాగ్రత్త, ఎన్నికల్లో నువ్వే కదా నిలబడబోయేది తెలుసునా అన్నాడు తులసిరెడ్డి. లేచి ఇక సీసా తీసుకుని తన రూమ్ లేకిపోయి పడుకున్నాడు. శంకర్ హాల్ లేకిపోయాడు. విస్తుపోయాడు. సురేష్ రెడ్డి 12 దాకా త్రాగేటట్టున్నాడు. శంకర్ రెండో వాడికి సైగ చేయటం, వాడు సురేష్ రెడ్డి ఉన్న వైపు వచ్చి నిలబడి ఉన్నాడు. సురేష్ రెడ్డికి ఎవరయ్యా నువ్వు అనేసరికి నోరు తెరిస్తే సస్తావ్ అంటూ ఉండగానే మెడ మీద ఒక బాకు వచ్చి నిలబడింది. బాకు పెట్టినాడు. నిశ్శబ్దంగా ఉండు సురేష్ రెడ్డి, మాతో బయలుదేరుతావా సస్తావా అన్నాడు. సురేష్ కాసేపు పెనుగలాడాడు. మర్నాటికల్లా సురేష్ రెడ్డి రాయుడు గారు గోడౌన్లో ఉన్నాడు. అతను అక్కడికి చేరినట్టు ఎవరికి తెలియదు. అతనికి తిండి పెట్టి తర్వాత ఒక కుర్చీ కట్టేసి రాయుడు గారికి వార్త చేరవేశారు. రాయుడు గారు ఉటావుట్న గోడౌన్కి చేరాడు. ఏం సురేష్ రెడ్డి బాగున్నావా అని అడిగాడు. సురేష్ రెడ్డి పలకలేదు. ఏమి రాత్రికి రాత్రే పారిపోయినావు, ఏం కథ అని అడిగినాడు రాయుడు గారు. మాట్లాడలేదు సురేష్ రెడ్డి. అడిగిందబ్బా ఓ పారి నీకు బుద్ధి చెప్పినా, మా అమ్మాయి జోలికి రావద్దని, నీకు మాకు కుదిరేది కాదని. నీకు బుద్ధి రాలా? నా కూతురు జోలికి వచ్చినా నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నానంటే నువ్వు చేసిన పని, నా కూతురికి నువ్వు చేసిన ద్రోహం, అది అన్యాయం అయిపోరాదని ఇంకో మ్యాటర్. అయితే ఈ పాటికి ఏరియాలో ఏం చేస్తారో నీకు చెప్పబల్లే, తెలిసే ఉంటుంది. ఏమంటావు? నీకు నువ్వే ఒప్పుకుంటే ఓ పరిష్కారం చేసుకుందాం అన్నాడు రాయుడు గారు. అప్పుడు విప్పాడు సురేష్ రెడ్డి. రాయుడు గారు, మీ మీద నాకు ఒకప్పుడు కోపం ఉన్నది నిజమే, కానీ అక్కడ నా తప్పుంది కాబట్టి ఆనాటి నుండి తల ఉంచుకొని నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు సురేష్ రెడ్డి. నువ్వు అట్టగాక ఇంకెట్ట చెబుతావులే, నువ్వు ఆ రోజు నా ఇంటి పరిసరాలలో అర్ధరాత్రి వేళ తిరిగావని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా, దాని సంగతి అన్నాడు రాయుడు గారు. నా మీద ఒక అమ్మాయి విషయంలో పెద్ద అభాండం వేస్తున్నారు రాయుడు గారు. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలంటే ఆకర్షణ సహజమని పెద్దలు మీకు నేను చెప్పక్కర్లేదు. అలాగే జాతరలో మీ అమ్మాయి మీద పడ్డ మాటలు వాస్తవమే. ఎప్పుడైతే మీరు ఘర్షణకు వచ్చారో నేను అప్పుడే ఆ సంగతి మర్చిపోయాను. ఎందుకంటే నాకు ఎదగాలని ఉంది. మా కుటుంబం రాజకీయ కుటుంబం తెలుసుగా మీకు అన్నాడు సురేష్. అలా అయితే నా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావబ్బా ఆ రోజు రాత్రి పనిలేకనా అడిగాడు రాయుడు గారు. మౌనంగా ఉన్నాడు సురేష్ రెడ్డి. చూడు సురేష్, నా ఇంటి ఆడకూతురు గౌరవానికి సంబంధించింది ఈ విషయం. జరిగిన విషయం అంతా నాకు తెలియాలా? మౌనంగా ఉన్నానని అలసు తీసుకోకు అన్నాడు రాయుడు గారు. సురేష్ రెడ్డి నవ్వాడు. రాయుడు గారు, మీరు పొరబడుతున్నారు. మీ అమ్మాయి విషయంలో ఏదో జరిగింది. దాని విషయం ఏంటి అని మిమ్మల్ని కోర్టులోలా చిక్కు ప్రశ్నలు వేయను. కానీ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలి. అది రహస్యంగా ఉంచాలి. కానీ ఇప్పుడు చెప్పక తప్పదు. ఏంటది సురేష, చెప్పు అని రాయుడు గారు అడిగారు. పరశురామయ్య మీకు తెలుసు కదా, మీ అపోనెంట్ కదా, రేపు ఎన్నికల్లో మీకు ఎదురు నిలబడిపోతున్నాడు. నాకు మీకు జరిగిన ఘర్షణ అతనికి తెలుసు. నా కుటుంబానికి ప్రజల్లో కాస్త మద్దతు ఉంది. నన్ను తన వర్గంలోకి లాక్కోవాలని చాన్నాళ్ళుగా ప్రయత్నించాడు. మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్లో కొన్ని భయంకర విషయాలు తెలిసాయి. మిమ్మల్ని ఎన్నికల ప్రకటనలోగా చంపాలన్నది ఆ కుట్ర. నేను అతని వైపు చేరిపోయానన్న నమ్మకంతో ఇది మీటింగ్లో ప్రస్తావించాడు. చెప్పటం మొదలుపెట్టాడు సురేష్ రెడ్డి. ఓరి పరశురాముడా, గుండెలు తీసిన బంటూరా నువ్వు అని రాయుడు పళ్ళు పటపటా కొరికాడు. సురేష్ రెడ్డి చెప్పడం కొనసాగించాడు. నాకు అది ఎందుకో నచ్చలేదు. ఊరి కోసం పాటుపడే వాళ్ళ మీరిద్దరూ పెద్దలు. ఇలా చంపుకుంటూ పోతే ఊరి పరిస్థితి ఏంటి? వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని హెచ్చరించడానికి ఆ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చాను. రహస్యంగా గోడ దూకాను. అప్పుడు ఏమైందప్పుడు అడిగాడు రాయుడు గారు. మంచినీళ్లు తెప్పిస్తారా రాయుడు గారు, దాహం అనిపిస్తోంది అడిగాడు సురేష్ రెడ్డి. అరే ఎవర్రా అక్కడ, మంచినీళ్ళ బాటిల్ ఇలా ఇవ్వండి అని కేకేశాడు రాయుడు గారు.
పనివాడు మంచినీళ్ళ బాటిల్ తెచ్చి సురేష్ రెడ్డికి ఇచ్చాడు. సురేష్ రెడ్డి మంచినీళ్లు తాగి ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. రాయుడు గారు, ఆ రోజు మిమ్మల్ని హెచ్చరించాలని వచ్చాను. వెనుక గోడ దూకాను. సమయం 11 అయ్యింది. మీ పెరటి ద్వారం కొట్టి మిమ్మల్ని పిలవాలని నా ఐడియా. ఇంతలో తలుపు గడియ తీస్తున్నట్లు అలికిడి వినిపించింది. ఏవో మాటలు కూడా వినపడ్డాయి. ఆడామగ గొంతులవి. నేను వెంటనే వేగంగా వచ్చి పక్కనే ఉన్న బాత్రూంలో దాక్కున్నాను. ఇంతలో తలుపులు తెరుచుకుని మీ అమ్మాయి బయటకు వచ్చింది. నేను బాత్రూంలో ఒక మూల దాక్కున్నాను. నా ముఖం కనపడకుండా రుమాలు కట్టుకున్నాను. మీ అమ్మాయి ఒంటికి పోవటానికి కట్టిన లంగా పైకెత్తబోతుంటే నేను గబాలను లేచి ఆమె నోరు మూసి, నేను వెళ్ళిపోయే వరకు అరవకు, అరిచావా బుర్ర పగలగొడతా అని బెదిరించి బయటకు వెళ్ళిపోయా. అంతే రాయుడు గారు అని చెప్పాడు సురేష్. నేనిక నా ప్రయత్నం విరమించి ఇంటికొచ్చి పడుకున్నా. తెల్లవారి పరశురామయ్య ఫోన్ చేసి ఊర్లో ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపో అన్నాడు. ఎందుకో ఏమో అని హైదరాబాద్ వెళ్ళిపోయా. ఇది రాయుడు గారు జరిగింది. రాయుడు సురేష్ రెడ్డి చెప్పింది కొద్దిగా అయినా నిజమున్నట్లు అనిపించింది. అతను తనను హెచ్చరించడానికి 11 గంటలకు రావాలనుకోవటమే హేతుబద్ధంగా లేదు. సరే సురేష్ రెడ్డి, నువ్వు ఎందుకు ఆ టైంలో వచ్చావో అనేది ఇంకా నాకు అర్థం కాని విషయం. కానీ మా అమ్మాయి విషయంలో నీ ప్రమేయం లేదని నమ్ముతున్నాను. నీవిక వెళ్ళిపో, ఏమనుకోకు. తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను ఇలా రప్పించాల్సి వచ్చింది అన్నాడు రాయుడు గారు. థ్యాంక్స్ రాయుడు గారు, నన్ను నమ్మినందుకు. మీ అమ్మాయి నా చెల్లెలు అనుకోండి. ఆమెకి అన్నగా నిలబడతాను. వస్తాను, నమస్కారం అని సురేష్ రెడ్డి వెళ్ళిపోయాడు. రాయుడు గారు అలా ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోయారు. ఏమో, నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తాను. రేపు సాయంత్రం అవుద్ది నేను తిరిగి వచ్చేసరికి. జాగ్రత్తగా ఉండండి అని రాయుడు గారు కారులో సీతాపురం బయలుదేరాడు. చేరేసరికి 11 అయ్యింది. బావగారిని చూస్తూనే, సాంబయ్య రండి బావగారు, అనుకోకుండా వచ్చారు, కూర్చోండి అని మర్యాదలు చేశాడు. కొబ్బరి బోండాలు కొట్టించి ఇచ్చాడు. మర్యాదలు సరే సాంబయ్య, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు ఉన్నదున్నట్లు చెప్పాలి. ఏమంటావ్ అన్నాడు రాయుడు గారు. సాంబయ్య ముఖం వివరణం అయ్యింది. మళ్ళీ తేరుకొని భోజనం చేసి మాట్లాడుకుందాం బావా అన్నాడు. సరే కాని అన్నాడు రాయుడు గారు. సాంబయ్య మటన్ రొయ్యలు తెప్పించి వంట చేయించాడు. భోజనాలు అయ్యాక హాల్లో కూర్చున్నారు. బావా బామ్మర్దులు ఇద్దరు, బాగున్నాయి వంటలు సాంబయ్య, నేను కాసేపు పడుకుంటాను. సాయంత్రం అలా కాలువ వంతెన దగ్గరికి పోదాం, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు రాయుడు గారు. రాయుడు గారు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి టీ తాగి, సాంబయ్య ఇక వెళ్దాం పదా అన్నాడు. ఇద్దరు నడుచుకుంటూ కాలువ వంతెన దగ్గరికి పోయి అరుగు మీద కూర్చున్నారు. పొలాల నుండి అందరి ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. కాలువలో నీళ్లు జలజల పారుతున్నాయి. పొలం మీద నుంచి వచ్చే గాలి హాయిగా ఉంది. సాంబయ్య, పండగ రోజు నువ్వు మన ఇంటికి వచ్చావు. ఆ రాత్రి ఏం జరిగింది దాచకుండా నువ్వు చెప్పాలి. చాలా ముఖ్యమైన విషయం. ఆ రోజు నుంచి ఇంట్లో ఎవరికీ శాంతి లేదు. తిండి సహించడం లేదు. బయట రచ్చ చేయొచ్చు, కానీ ఇన్నాళ్ళు ఇలా బ్రతికి ఇంటెనక చావటం నచ్చటం లేదు. ఏముంది బావా, ఏమైంది అన్నాడు సాంబయ్య. సాంబయ్య, నువ్వు చిన్నపిల్లవాడివి కాదు. ఇది మన ఇంటి సమస్య, మనమే తీర్చుకోవాలి. ఎవరి ఉసురో నీ భార్య అర్ధాయుషుతో పోయింది. మాకు బాధగానే ఉంది. చెప్పు సాంబయ్య అన్నాడు రాయుడు గారు. సాంబయ్య కళ్ళనీళ్లు పెట్టుకొని రాయుడు కాళ్ళ మీద పడ్డాడు. బావా క్షమించు, నేను ఒక తప్పు చేశాను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాను. ఒక దయ్యం నాకు పూని తప్పు చేశాను. నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అన్నాడు. నువ్వు అలాంటి నీచం చేసేవాడివి కాదని మాకు తెలుసు సాంబయ్య. నీ కారణాలు నీకుంటాయి. భార్య వల్ల సుఖం చాన్నాలుగా లేకపోవటం, పిల్ల కాస్త అమాయకురాలు కావటం నీకు అనుకూలమైందనుకుంటా. బావా, నువ్వు ఏం చెబితే అలా నడుచుకుంటా. తప్పు చేశా. అమ్మాయి జీవితం నాశనం కాకూడదు అన్నాడు సాంబయ్య. ఏం జరిగిందో చెప్పవయ్యా అన్నాడు రాయుడు గారు. బావా, ఆ రోజు రాత్రి మీ ఇంట్లో వారాలు చేసుకునే అబ్బాయి గదిలో పడుకున్నా. ఆ అబ్బాయి ఇద్దరికి ఇబ్బందిగా ఈ చిన్న గదిలో ఇబ్బంది అని ఎక్కడో పడుకుంటానని వెళ్ళిపోయాడు. నాకు నిద్ర వెంటనే పట్టేసింది. ఇంతలో ఎవరో నా పక్కలేకి వచ్చి పడుకున్నారు. నేను మగతగా ఉన్నాను. కలో నిజమో కూడా అర్థం కాని పరిస్థితి. నా పక్కన చేరింది ఒక వయసులో ఉన్న ఆడపిల్లగా మాత్రం తెలిసింది. అయ్యో అమ్మో, బయట దయ్యముంది శర్మ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది. ఆమె నన్ను శర్మ, అదే వారాలబ్బాయి అనుకున్నదేమో. ఆమె ఎలా అనుకున్నా ఒక ఆడదాని మెత్తటి అవయవాలు తగిలేసరికి ఆడదాని కోసం మొహం వాచిపోయి ఉన్న నేను తట్టుకోలేకపోయాను. ఇంతకంటే తండ్రికి కూతురు విషయం ఎక్కువ చెప్పడం బాగోదు బావా. ఆ పిల్లని చెడగొట్టింది నేనే. నరుకుతావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం అన్నాడు సాంబయ్య. రాయుడు ఒక నిట్టూర్చి విడిచాడు. సాంబయ్య, నీ ఇంట్లో ఒక అశుభం జరిగి ఉంది. నా కూతుర్ని, దాని కన్నెత్వాన్ని చెడగొట్టిన నీకే భార్యగా ఇవ్వాలనుకుంటున్నాను. నా చెల్లెలు సంవత్సరికం అయ్యాక పెళ్లి జరిపిస్తాను. ఏమంటావ్ అన్నాడు రాయుడు గారు.
నేను నేరస్తుని బావా, నాకు మాట్లాడే హక్కు కూడా లేదు. నీవు వేసే శిక్ష అదే అయితే దానికి కూడా సిద్ధమే. మన పూర్ణిమని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. దానికే కష్టం రానివ్వను అన్నాడు సాంబయ్య. సరే సాంబయ్య, సంతోషం, వస్తానిక అని రాయుడు గారు లేచారు. ఇంటికొచ్చి జరిగిందంతా భార్య అన్నపూర్ణమ్మకి చెప్పాడు. ఇంటికొచ్చి అన్నం తిని ఇలా చేశాడా మా అన్న అని ఆమె కాస్త కోపం తెచ్చుకున్నా ఇంతకన్నా పరిష్కారం లేదు కనుక ఒప్పుకుంది. ఇది జరిగిన 6 నెలలకి పూర్ణిమకి సాంబయ్యకి గుళ్ళో పెళ్లి జరిగింది. రాయుడు గారింట్లో పెళ్లి ఇలా జరగటం ఏంటబ్బా అని అనుకున్నారు జనమంతా. పాపం రెండో పెళ్లివాడుగా అందుకే గుళ్ళో కానిచ్చేశారు అనుకున్నారు తర్వాత. నాకు ఈ కథ ముగింపు అస్సలు నచ్చలేదు. 16 ఏళ్ల పూర్ణిమని 40 సంవత్సరాలైన సాంబయ్యకి ఇవ్వడం ఇంకా నచ్చలేదు. సాంబయ్య తప్పు చేశాడు. అతనికి తగిన శిక్ష వేసి పూర్ణిమకి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి, యుక్త వయసున్న అబ్బాయిని చూసి విషయం చెప్పి అతను ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసింటే చాలా బాగుండేదేమో అని అనిపించింది. సాంబయ్యకి ఇవ్వడం కరెక్ట్ కాదు అని అనిపించింది. మీరేమంటారు? కథ ముగింపు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి కథ. కథ నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.